ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. 10 కోట్లకు పైగా దోచేసి రాత్రికి రాత్రే కాకుమాని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఊరు వదిలి పారిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా 50 మందికి పైగా పెద్ద మొత్తంలో చిట్టీల పేరుతో 10 కోట్లకు పైగా నగదు వసూలు చేసి తన ఇంటిని సైతం అమ్ముకుని శ్రీనివాసరావు పరారయ్యాడు. నగదు చెల్లించకుండా ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళాలు వేసి ఉండటంతో మోసపోయామని తెలుసుకుని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం సింగరాయకొండ పోలీసులు గాలిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామ్ మోహన్ అందిస్తారు. రామ్ మోహన్, చెప్పండి, మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అయితే ఘరానా మొత్తం అయితే వెలుగు చూసింది. చిట్టీల పేరుతో శ్రీనివాసరావు అనే వ్యక్తి చిట్టీల పేరుతో 50 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే టోకరా పెట్టాడు. ప్రొవిజన్ షాప్ నడుపుకునే సింగరాయకొండ గ్రామంలో ప్రొవిజన్ షాప్ నడుపుకునే శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏదో ప్రభుత్వ ఉద్యోగులు నమ్మించి చిట్టీల పేరుతో చిట్టీలు వేస్తానని నమ్మబలికి చిట్టీలు కట్టించుకొని సుమారు 10 కోట్ల పైగా టోకరా పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగులే అతను టార్గెట్ పెట్టుకున్నాడు. తన ఇంటిని సైతం గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకొని రాత్రికి రాత్రే పరారైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఫోన్లు చేసి ఫోన్లు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళి ఇంటికి కూడా తాళాలు వేసి ఉండటంతో బాధితులైతే పోలీసులైతే ఆశ్రయించి మాకు న్యాయం చేయాల్సిన పోలీసులైతే కోరారు. జయంతి. రైట్, థ్యాంక్ యూ రామ్ మోహన్ ఫర్ ద అప్డేట్.